మెగా కుటుంబం నుండి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు వరుణ్ తేజ్ 1990 జనవరి 19న హైదరాబాద్లో జన్మించిన వరుణ్ మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి దిగ్గజాల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన కేవలం మాస్ ఇమేజ్ కోసం కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మెగా ప్రిన్స్గా ఎదిగారు. వరుణ్ తేజ్ 2014లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుందా చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన రెండో సినిమాకే దర్శకుడు క్రిష్తో కలిసి కంచే వంటి ప్రయోగాత్మక యుద్ధ నేపథ్య చిత్రాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా నటుడిగా వరుణ్ పరిణితిని చాటి చెప్పింది. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రం వరుణ్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో వరుణ్ పోషించిన ఎన్ఆర్ఐ పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత తొలి ప్రేమ వంటి క్యూట్ లవ్ స్టోరీతో పాటు గద్దలకొండ గణేష్లో పూర్తి స్థాయి మాస్ విలన్ షేడున్న పాత్రలో మెరిసి తనలోని వర్స్టైలిటీని నిరూపించుకున్నారు. అలాగే F2, F3 సినిమాలతో కామెడీలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని నవంబర్ 2023లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2025 సెప్టెంబర్లో ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాబుకు వాయు తేజ్ కొణిదల అని నామకరణం చేశారు. ప్రస్తుతం వరుణ్ అటు సినిమాలతో ఇటు కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన 15వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండో కొరియన్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ను ఆయన పుట్టినరోజు సందర్భంగా జనవరి 19న విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు కోకా అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఆయన మరిన్ని విషయాలు అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.